ప్రాజెక్ట్ కన్నప్ప అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో కన్నప్పగా మంచు విష్ణు, శివుడిగా అక్షయ్ కుమార్, ఇంకా పార్వతీదేవిగా కాజల్ నటించారు. ఇంకా మోహన్ బాబు, ప్రభాస్, మోహన్ లాల్ ఇలా చాలా మంది పెద్ద పెద్ద నటులు కూడా నటించారు. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో మంచు విష్ణు ప్రమోషన్స్లో బిజీగా గడుపుతున్నారు. మొన్న మధ్య జరిగిన మీడియా ఇంటరాక్షన్లో విష్ణు సినిమా గురించే చెప్తూ, నేను ఒక ఆంజనేయ స్వామి భక్తుడిని. ఈ సినిమా షూట్ ప్రారంభించినప్పటి నుంచి నా జీవితం ఎంతో ప్రశాంతంగా మారింది. ఇదంతా శివలీలే అనిపిస్తుంది. ఈ సినిమాతో ఒక వ్యక్తిగా నేనెంతో మారా. నటుడిగాను కన్నప్ప ముందు ఆ తర్వాత అన్నట్లు నా జీవితం మారిపోయింది. ఈ ప్రాజెక్టు నాకు ఒక బేబీ లాంటిది. తిన్నడు కదే ఈ సినిమా. చిన్నతనంలో జరిగిన ఒక సంఘటన వల్ల అతడు ఏ విధంగా నాస్తికుడయ్యాడు, దేవుడిని ద్వేషించేవాడే శివుడి అనుగ్రహం ఎలా పొందాడు, అలాంటి అంశాలను ఈ సినిమాలో చూపించాం. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో ఆహార నియమాలు నేను ఏమీ పాటించలేదు. కానీ తిన్నడు కన్నప్పగా మారిన సన్నివేశాల నుంచి సినిమా చిత్రీకరణ పూర్తయ్యే వరకు నేలపైనే పడుకున్నా అని విష్ణు తెలిపారు. కన్నప్పలో చూపించిన లింగం గురించి విమర్శలు రావడంపై స్పందిస్తూ, భూప్రపంచంలో వాయులింగం శ్రీకాళహస్తిలోనే ఉంది. శ్రీకాళహస్తి అనే పేరు ఎలా వచ్చింది అనేది కూడా తెలుసుకోకుండా విమర్శలు ఎలా చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. దీనికంటే ముందు వచ్చిన సినిమాల్లో శ్రీకాళహస్తి లింగ రూపాన్ని తమకు నచ్చిన విధంగా చూపించారు. అలా ఎందుకు పెట్టారో నాకు అర్థం కావడం లేదు. ఈ సినిమాలో మేము చూపించిన లింగ ఆకారమే దేవాలయంలోనూ ఉంటుంది. అక్కడ స్వామివారి లింగాన్ని ఒక ఆర్టిస్టు కొన్ని రోజుల పాటు శ్రమించి అక్కడి పూజారులతో మాట్లాడి డిజైన్ చేశారు. దానిని ఆధారంగా చేసుకుని సినిమాల్లో మేము లింగాన్ని చూపించామని వివరణ ఇచ్చారు. మొదట్లో కన్నప్ప సినిమాపై అంతగా బజ్ లేదు. కానీ ఎప్పుడైతే శివ శివ శంకర సాంగ్ రిలీజ్ అయిందో నేటివిటీ అంతా పోయింది. కన్నప్ప సినిమా 25th ఏప్రిల్ రిలీజ్ కి రెడీగా ఉంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.